న్యూయార్క్లోని సదేబీస్ అనే ప్రముఖ యాక్షన్ సంస్థ అత్యంత అరుదైన వస్తువుల వేలానికి సిద్ధమైంది. అంగారక గ్రహం నుంచి వచ్చిన రాయితో పాటు ఓ డైనోసార్ అస్థిపంజరాన్ని వేలానికి ఉంచింది. మార్సు నుంచి వచ్చిన ఆ శిల ఏకంగా 17 కోట్ల రూపాయల నుంచి 34 కోట్ల పలకొచ్చని సదేబీస్ నిర్వాహకులు అంచనా వేశారు. భూమిపై ఉన్న అరుణగ్రహ శిలల్లో ఇదే అతిపెద్దది. NMW 16788 అని పిలిచే ఈ రాయి బరువు 25 కిలోలు. ఈ మార్సన్ రాక్ను మనుషులు తీసుకురాలేదు. ఓ భారీ గ్రహశకలం మార్సును ఢీకొనగా ఆ బలమైన తాకిడికి ఈ శిల ఎగిరి 22 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి ఆఫ్రికా సహారా ఎడారిలో పడింది. రెడిష్ బ్రౌన్ రంగులో ఉన్న ఈ రాయిని 2023లో ఉల్కా అన్వేషకులు గుర్తించారు. గతంలో గుర్తించిన మార్స్ శిలల్లోని అతిపెద్దదైన దానికన్నా ఇది 70% పెద్ద పరిమాణంలో ఉంది. భూమిని ఢీకొన్నప్పుడు వెలువడిన అత్యధిక వేడి వల్ల దీని ఉపరితలం అద్దంలా మారి మెరుస్తూ కనిపిస్తోంది. ఇది ఇటీవలి కాలంలోనే భూమిపై పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపై 400కు పైగా అరుణగ్రహానికి చెందిన ఉల్కలు ఉన్నాయి. సెరటోసారస్ అనే పిల్ల డైనోసార్ అస్థిపంజరాన్ని సైతం సదేబీస్ సంస్థ వేలం వేస్తోంది. 6 అడుగుల ఎత్తు, 11 అడుగుల పొడవున్న ఈ పిల్ల రాక్షస బల్లి ఎముకలు 1996లో అమెరికాలోని వ్యోమింగ్లో దొరికాయి. 140 ఎముకలను పేర్చి రాక్షస బల్లికి ఓ రూపమిచ్చారు. 15 కోట్ల సంవత్సరాల నాటి జురాసిక్ యుగంలో ఇది జీవించిందని నిపుణులు తెలిపారు. ఈ పిల్ల డైనోసార్ పూర్తిగా పెరిగి ఉంటే అది 25 అడుగుల పొడవు పెరిగి ఉండేదని చెబుతున్నారు. దీని ధర 34 కోట్ల నుంచి 50 కోట్లు పలుకుతుందని భావిస్తున్నారు.